విడాకులు ఇప్పించకపోతే నాకు చావే శరణ్యమంటుంది. అమ్మాయిని చంపమంటారా? అదెందుకు చేస్తుందిలేండి. మీరొకరు చేస్తే ఏం చేస్తావే? అది తర్వాత గాని 4 మాట్లాడుకుంది ఇప్పుడు. అప్పుడే విడాకుల పత్రాలతో లాయర్ని దింపేశావంటే ప్రీ ప్లాన్డ్గా ఏదో చేస్తున్నావు. ప్లాన్ ఏంటి? అది పడే వాళ్ళకి తెలుస్తుంది. దూరంగా ఉండి మీకేం తెలుస్తుంది? అనుకున్నది చెప్పాను. మేడం సానుకూలంగా స్పందించి ఒక ప్రాణం కాపాడాలన్న నిధిలో వచ్చారు. దాంట్లో తప్పేంటి? ఇందులో ఏదో ఉంది అనుకోవడానికి ఏముంది? నాన్ సెన్స్. న్యూసెన్స్ చేసింది చాలు. నాకు నీతో జీవించింది చాలు. నాకు విముక్తి ఇచ్చేయి. మేడం ఇప్పించండి. అంత గొడవలు మీకేం జరిగాయే? అబ్బాయి మంచోడు, సర్దుకుంటే సర్దుకుపోవచ్చు కదా. నేను సర్దుకుపోవడానికే చూస్తున్నాను. నా మాట వినవే. వినను గాక వినను. ఇలాంటి వేస్ట్ ఫెలోతో నేను కాపురం చేయను. ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. వేస్ట్ దానివి నువ్వు, నేను కాదు. మీరెంత వేస్ట్ ఫెలోనో మీకే తెలీదు. పెళ్ళాన్ని రాజు రంపాన పెట్టడం మీకు బాగా తెలుసు. ఒక ముద్దు ఒక ముచ్చట కూడా ఏమీ తెలీదు. మేడం ఇప్పుడే చెప్తున్నాను, వీడు పెద్ద తేడాగాడు. ఏం కూసావే? అవును, నువ్వు తేడాగాడివి మాడగాడివి. మంగా, ఏం చేస్తావు? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. మన మధ్య ఏదో జరిగింది అనుకుంటున్నావు కదా? ఏది జరగలేదు. సిద్ధుని చేసుకోవాలని నేను అలా చేశాను. ఏంట్రా పని చేయట్లేదన్నయ్య. పక్క రూమ్లో పనిచేస్తోంది కదా, వెళ్ళు. నాదే ఉంది, ఇక్కడ మార్చుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలియకుండా నువ్వు వచ్చి చచ్చావు. మన పెళ్ళై చచ్చింది. అంటే మోసం చేసావా? నన్నే మోసం చేసావా? నిన్ను బావగారు, లాయర్ గారు చూసారా? మేముందా నన్ను ఎలా చావు కొడుతున్నాడు? నీలాంటి దాన్ని చంపేయాలి. చంపేస్తాడంట చంద్రముఖి మేడం, నన్ను చంపేస్తాడంట. రికార్డ్ అయిందమ్మా, రికార్డ్ అయింది. మీరు కూడా ఏంటండి? అదేదో మోసం చేశానని చెప్తే కోపం రాదా? మేడం,
నా క్లయింట్ అతను మానసికంగా ఎంత వీకో తెలియచెప్పడానికే అలా అబద్ధమాడింది. కంట్రోల్ లేని కసాయని తెలిసింది కదా, ఇది వీడి రంగు. ఇప్పించండి లాయర్ గారు విడాకులు ప్లీజ్. నాకు విడాకులు కావాలి. దీని మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. చెప్పండి ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, పెట్టేస్తాను. ఇదిగోండి, దీని మీద పెట్టండి. ఒరేయ్ ఒరేయ్ బాబు బాబు పెట్టకరా. మీరు ఆపకండి. వాణ్ణి పట్టుకొని అన్నని మాట్లాడుతుందా? వద్దు, మంగ మాకొద్దు. ఎంత మోసం! పెట్టేరా, విడాకులు ఇప్పించేయండి. హలో, నేనొద్దని మీరే సంతకాలు పెట్టారు, బానే ఉంది. భరణం కింద సగం ఆస్తి ఇవ్వాలి, రెడీ చేసుకోండి. ఆస్తి ఎవడికుంది? ఆస్తి మావయ్య గారికి ఉందిగా, అది మీ ఇద్దరికే కదా. కలేమైనా కన్నావా? ఆయన ఆస్తి నాకెందుకు వస్తుంది? నేనేమన్నా ఆయన కొడుకునా? కాకపోయినా ఇద్దరికి సమానంగా పంచుతానని మావయ్య గారు చెప్పారులే. అప్పుడు పెద్దమ్మే సాక్ష్యం ఉన్నారు, కావాలంటే పెద్దవని అడగండి. ఏంటత్తయ్య ఏం వాగుతోంది? అంటే అది నిజం రా. అంటే వాడు ఆల్రెడీ మీ ఇద్దరికి సగం సగం రాసేశాడ్రా. హలో మిస్టర్, ఆస్తిలో సగం నాకే. అది చూద్దాంలే. ఇంక చూసేదేంటి, సంతకాలు పెట్టేశావు కదా, మళ్ళీ కలిసి కాపురం చేద్దాం అనుకుంటున్నావేమో, కుదరదు. నువ్వు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా నీ నేలుకోనే కట్టు. సేమ్ డైలాగ్. వెంకట్ చిచి, తెలియక సపోర్ట్ చేశానే. మీరున్నారు కదండి, రండి ఫర్దర్ గా ఎలా చేయాలో చెప్తారు సరే. రండి. కావాలి, విడాకులు కావాలి, ఇవ్వకపోతే చస్తాను. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, నాకింకా అతను వద్దు, ఫిక్స్ అయిపోయాను. నాకు విడాకులే, నా పెళ్లి పెటాకులే. ఏంటిది అర్థమే కావడం లేదు, అర్ధంతరంగా విడాకుల దాకా వెళ్ళిపోయిందే. అమ్మమ్మ, ధనుష్ ఆ విషయం చెప్పాకే ఈ నిర్ణయం తీసుకుందంటే దేవగాన్ని అది చంపిందనే కదా. అవును గంగా, కరెక్ట్. దాన్ని జైల్లో పెడతారనే భయంతోటే ఆస్తితో పారిపోవాలని చూస్తుంది.
కన్ఫర్మ్ అదే చంపింది. అలానే డిసైడ్ అయిపోవడానికి లేదురా. అది చెప్పింది కదా, అది చేసిన వెధవ పనంతా. ఇష్టం లేక మీ అన్నయ్యని చేసుకుందంట, అందుకే విడాకులు తీసుకుంటుంది అనుకోవచ్చుగా. అమ్మమ్మ, అదే అయితే అది ఎప్పుడో విడాకుల మాట ఎత్తేది. ఈ రోజు సడన్ గా తెచ్చిందంటే పెట్టే బేడ సర్దుకొని దొరికిందంత దోచుకుని ఎక్కడికో చెక్కేయడానికి అని నాకు అనిపిస్తోంది. నువ్వు చెప్పింది పాయింటే, కానీ నిజం దాని నోటి నుంచి రాకుండా ఏం చేయలేము. అదే కదా. ఏయ్, ఐడియా! ఏంటది? వర్కౌట్ అవుద్దా? 100% అమ్మమ్మ. కక్కుద్ది. కక్కిద్దామే. మంగా, నీకు పద్మవ్యూహం సిద్ధం. వాళ్ళన్నిట్లో సిద్ధహస్తులే మేడం, మీరెవర్నీ తక్కువ అంచనా వేయద్దు. సంతకాలు పెట్టేశాడుగా, వెళ్ళి వెంటనే విడాకులు తీసుకొచ్చేయండి మేడం. అరే, వెంటనే తెచ్చేయడానికి కొట్లో బెల్లమా ఏంటి? 6 నెలలైనా పడుతుంది. అమ్మో, అన్ని నెలలే నేనుండలేను మేడం. ఉంచకూడదు మేడం. వెంటనే అయిపోవాలి. ఉన్నవి లేనివి, నేను చెప్పినవి చెప్పనివి అన్ని వాడి మీద పెట్టేసేయండి. మందు తాగి కొడుతున్నాడని చెప్పండి, సిగరెట్లతో అంటిస్తున్నాడని చెప్పండి, వేరే ఆడవాళ్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పండి, లేదంటే అసలు మగాడే కాదని చెప్పండి. ఆస్తి కోసం నన్ను బజార్కు లాగుదాం అనుకుంటున్నావా? మారతావనుకున్నాను కదే, నన్ను మృగాల్లో చూపించాలనుకున్నావా? సంతకాలు పెట్టాను కదే, ఇంకేంటే? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఏయ్, నా మాట విను. డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేసిన తర్వాత చేయి చేసుకోకూడదు, అది ఇంకో కేసు అవుతుంది. ఇదేం చేసిందో మీకు తెలీదు అత్తయ్య. చూసారుగా మేడం, ఇక్కడ ప్రతి క్షణం నా ప్రాణానికి గండమే. నా చావు గురించి ఎదురు చూస్తూ నా కళ్ళ ముందే ఉన్నాడు మేడం, యముళ్ళ ఉన్నాడు మేడం. నా ప్రాణాలు తీయడానికి యముళ్ళ ఉన్నాడు. ఆ విడాకులేవో త్వరగా ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం. భయపడకు మంగా. చూడండి మిస్టర్, నా కళ్ళ ముందే నా క్లయింట్ ని కొట్టేస్తున్నారు. తర్వాత మీకే రిస్క్ చెప్తున్నా. ఏంటి నువ్వు చెప్పేది? అలాంటి దానికి వత్తాసు పలికావంటేనే నువ్వెంత గొప్ప లాయర్వో అర్థమవుతోంది. సిగ్గులేదా నీకు? అయ్యో బాబాయ్, బాబాయ్ బాబాయ్, మిమ్మల్ని ఎలా తిట్టేస్తున్నాడో చూడండి మేడం. లేని పని చెప్తుంటే అనరా? లేనివేంటి, గంగ మాటలు విని నన్ను 100 గుంజలు తీయించడం నిజం కాదా? గంటల కొద్ది గోడ కూర్చి వేయించడం అబద్ధమా? నన్ను పనిదాన్లా ఇన్ని అంట్లు తోమించింది, అది కల్పితమా? అది తినలేదని నా కడుపు మార్చడం కోసం అన్ని సృష్టించింది.
కార్లు కడిగించావు, కాఫీలో పంచదార లేకుండా చేసావు. ఎన్ని చేసావు, ఇంకెన్నని తట్టుకోవాలి? నీలాంటి రాక్షసుడితో విడిపోయే రోజు వచ్చింది, విడిపోతున్నాను. పెద్ద పత్తిత్తుల కబుర్లు చెప్పకు. సంతకం పెట్టేశావుగా, అంతే. హే సరే, ఏడు వచ్చి ఆస్తుతో ఊరేగి చచ్చిపో. మిస్టర్ ఏయ్, ఏంటి ఏం చేస్తారు మీరు? రేయ్ వీళ్లతో ఎందుకురా? బురద మీద రాయేస్తే మన మీదే పడుతుంది. పద. ఎవరిని బురద అంటున్నావు? మీరే బురద. మంగా, ఏంటి అసలు నీకు ఇంట్లో పనేంటి? మొగ్గుని వదిలేసి కూతుర్ని పంపించేసి నీకేంటి ఇక్కడ? ఇది మా తమ్ముడిల్లు. తమ్ముడు ఆయన ఇప్పుడు లేడు. పెద్ద పెత్తను చూపిస్తున్నావు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా? అవును, అయితే ఏంటి? పనికిరాని పెద్ద పోలీసువి. ఏయ్, చూస్తానే, విడాకులు వచ్చాక చెప్తాను. సర్లేండి, నా ఆస్తి నాకు వచ్చాక ఎన్నైనా చెప్పుకోండి. వెళ్ళండి. చిచి, రారా. చూసారుగా మేడం? చూస్తున్నా వీలైనంత వరకు అన్ని సెల్లో రికార్డ్ చేశాను. త్వరగా విడాకులు రావడానికి ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుంది. అలాగే మేడం. వస్తానమ్మా. పదండి, నేను వస్తాను. ఓకే మేడం, మాక్సిమం తొందరగా అయిపోయేటట్టు చూడండి, సరేనా? షూర్, తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ మేడం, పదండి. ఏంటమ్మమ్మా? అమ్మమ్మ కాదే, దేవరాజ్. దేవరాజా? వాడెవడు? ఏయ్, ఎవడో తెలీదా? ఫ్రెండ్నే మర్చిపోయావా? 50 లక్షలు తీసుకున్నావు కదే, నా డబ్బుతో జల్సాగా ఎంజాయ్ చేసావు కదే, గుర్తులేనా? ఈ దేవా గుర్తులేనా? అమ్మమ్మ, చేసింది చాలు. చంపేస్తా. అమ్మమ్మన్నావంటే చంపేస్తా. వినపట్టం లేదా? దేవా అని చెప్తుంటే. ఫ్రెండ్ అని వస్తే చంపేస్తావా? నేనా? నేను చెప్పడం ఏంటి? చచ్చిన వాడికి వాడిని ఎవరు చంపారో తెలియదటే. ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఏదిగో అమ్మమ్మ, నువ్వు నాటకాలు ఆడుకో. దేవరాజు లేడు, గీవరాజు లేడు. నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావు. ఓకే అంటే ఓకే. సిల్లీగా తీసుకున్నావంటే పీక పిసికి సింపుల్ గా చంపేస్తా. నాతో పాటు తీసుకుపోతా. దేవా, దేవా, I am Devaraj.
దేవానా అంటే చచ్చినోడు అమ్మమ్మ ఒంట్లోకి వచ్చేసి నన్ను చెప్పాలని చూస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఫోటో తీసుకొచ్చి అమ్మమ్మ నెత్తి మీద పెట్టండి, దెబ్బకి పోతాడు. ఈ లోపు కోడి మెడ విరిచినట్టు విరిచేస్తాను. నువ్వు పోతావు. వద్దు, నన్ను చంపొద్దు. అయితే చెప్పు, ఎందుకు నన్ను చంపావు?